శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నా అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, కాదనకుండా అందుకో. నీ జీవితాన్ని మార్చుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క అవకాశం తల్లి, చేజార్చుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకి ఈరోజు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దమ్మా, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి మిగిలిన ఒకే ఒక అవకాశం తల్లి ఇది. ఎప్పుడైతే నా అనుగ్రహం మీకు చేరుతుందో అక్కడి నుంచి మీ జీవితం మారుతుంది, ఎంతో అద్భుతంగా మారుతుంది, ఎంతో సంతోషంగా మారుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి బాబాగారిని వేడుకుంటూ, బాబాగారికి తమ కోరికలు చెప్పుకుంటూ విసిగిపోయినటువంటి తన బిడ్డలుంటారు. ఎందుకు ఎన్ని పాపకర్మలు నేను చేసున్నానో, ఎన్ని పాపకర్మలు ఉంటే నాకు మంచి జీవితం రావడం లేదు, బాబాగారు నన్ను అనుగ్రహించడం లేదు అనేటువంటి కొన్ని అనుమానాలతో విసిగిపోయినటువంటి బిడ్డలకి ఈరోజు బాబాగారు విముక్తిని ప్రసాదించబోతూ ఉన్నారండి. గొప్ప జీవితాన్ని అందించబోతూ ఉన్నారు. వారి పాపకర్మలను, ఇన్ని రోజులు వారు అనుభవించినటువంటి అష్ట కష్టాలను ఆ తండ్రి తన భుజాలకెత్తుకొని ఇక తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. గొప్ప సంతోషాన్ని అందించబోతూ ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి. అయితే బాబాగారి అనుగ్రహం పొందాలంటే ఊరకుంటే రాదు కదా. మనం చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి. ఆ పనులేంటో ఈరోజు బాబాగారు చెబుతారు. వాటిని అలా ఆచరించడం ద్వారా ఆ తండ్రి అనుగ్రహానికి మనం పాత్రలమవ్వచ్చు, మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. అయితే బాబాగారు చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు ఏంటో శ్రద్ధగా విని ఆ విధంగా నడుచుకుని ఆ తండ్రి అనుగ్రహాన్ని పొందుదామండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారి సంరక్షణలో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ కూడా తండ్రి పట్ల, షిరిడీ సాయినాథుని పట్ల సంపూర్ణ విశ్వాసం మరియు ప్రేమతో శరణ కోరితే ఆయన మనల్ని అన్ని కష్టాల నుంచి కూడా కాపాడుతారని మనందరి నమ్మకం. అదేవిధంగా ఆ తండ్రి కూడా నడుచుకుంటారు. తను ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఆయన అనుగ్రహం పొందటానికి మరియు ఆయన ప్రేమలో రక్షణను పొందటానికి ఈ క్రింది మార్గాలని బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు చెబుతూ ఉంటారండి. అదేవిధంగా ఈరోజు కూడా బాబాగారు చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు అవే. బాబాగారు ముందే చెప్పారు, నా అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తున్నాను తల్లి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని. ఆ అనుగ్రహం మన దాకా రావాలంటే మనం చేయవలసినటువంటి కొన్ని పనులను ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు. వాటిని అక్షరాల మనం అలానే పాటించి ఆ తండ్రి దయకు పాత్రలమవుతాం, ఆ తండ్రి ఆశీస్సులు పొందుతాం. అయితే బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నా అనుగ్రహాన్ని పొందే మార్గాలు చెబుతాను, శ్రద్ధగా విను. వీటి ద్వారా నేను నీ ఇంట కొలువు తీరుతాను తల్లి. చూడమ్మా, మొదటిగా సంపూర్ణ శరణాగతి నువ్వు పొందాల్సి ఉంటుంది. బాబా నీవే నా సర్వస్వం అని నాకు పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ భారాలన్నీ నాపై వేస్తే నేను వాటిని సంతోషంగా మోస్తానమ్మా. సంతోషంగా మీ కష్టాలన్నీ కూడా నేను అనుభవిస్తాను, మీ కర్మఫలాలన్నీ కూడా నేను అనుభవిస్తాను. కానీ ప్రతిఫలంగా మీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇది నా వాగ్దానం తల్లి. అందుకే మీరు నా పట్ల పూర్తి శరణాగతి పొందాల్సి ఉంటుంది. మరొక విషయం తల్లి, నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను, మొదటి నుంచి కూడా శ్రద్ధ సబూరితో ఉండాలని చెబుతూ ఉంటాను నా బిడ్డలకు. నేను నా బిడ్డల నుండి కోరే రెండే కానుకలు, అతి ముఖ్యమైన కానుకలు ఇవే: శ్రద్ధ, సబూరి. అంటే విశ్వాసం, ఓర్పుతో ఉండవలసి ఉంటుంది తల్లి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే
సహనంతో ఉండి ఈ తండ్రిపై నమ్మకంతో ఉండాలి. అప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ సమస్యలన్నీ కూడా నీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాయి. కానీ చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న సమస్యలకు తల్లడిల్లిపోయి ఉన్నటువంటి చిన్న సమస్యను పెద్దదిగా చేసుకోవడం చాలా పెద్ద తప్పమ్మ. బాబా బిడ్డలకు ఏదీ కూడా అసాధ్యం కాదు తల్లి. ఎన్నో కష్టాలు భయపెట్టగలవంతే, కానీ నువ్వు ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న రోజున నీ నుంచి దూరంగా అవి పారిపోతాయి. అందుకే తల్లి, ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి. సహనం విశ్వాసంతో ఉండాలి. బాబాకి చెప్పుకున్నాక తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందన్న విశ్వాసం నీకుండాలి. ఏ రోజైతే నువ్వు అది పాటిస్తావో ఆ రోజు నుంచి నీ నమ్మకం నిజమవుతుంది. అర్థమవుతుందా తల్లి? మరొక విషయం బిడ్డ, నిరంతర నా నామస్మరణ చేస్తూ ఉండు. ఓం సాయిరాం వంటి మంత్రాలను నిరంతరం జపించడం వల్ల నీకు మనశ్శాంతి లభిస్తుంది తల్లి. నేను నీ పక్కనే ఉన్నానన్న ధైర్యం నీకు కలుగుతుంది. బాబా చెంత ఉండగా ఎవ్వరికీ ఏ హాని జరగదు కదా. అందుకే నిరంతరం నా నామస్మరణ చేస్తూ ఉండు. అలానే నా సచ్చరిత్ర పారాయణ చేయి. బాబా జీవిత విశేషాలను తెలిపే సాయి సచ్చరిత్రను భక్తితో చదవడం వల్ల నా లీలలు నీకు అర్థమవుతాయి. నాపై భక్తి నీకు పెరుగుతుంది. నేను చెప్పిన ప్రతి అలవాటు నీకు వ్యసనంగా మారుతుంది. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నేను చెప్పుకొచ్చాను కదా బిడ్డ. పూర్తి శరణాగతి పొందమన్నాను, శ్రద్ధాసబూరితో ఉండమన్నాను, నిరంతర నా నామస్మరణ చేస్తూ ఉండమన్నాను. ఇవన్నీ నా సచ్చరిత్ర పారాయణ చేయడం వల్ల నీకు అలవాటవుతాయి. చూడమ్మా, ఎప్పుడూ కూడా ప్రేమతో సేవ చేయడం నేర్చుకో. ఈ తండ్రి కేవలం పూజలకే కాకుండా తోటి ప్రాణుల పట్ల చూపే ప్రేమకు సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే అవి కూడా నా బిడ్డలే, మూగజీవులు కూడా నా బిడ్డలే. వాటికి మాత్రం నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అందుకే అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి. విన్నావు కదా తల్లి? నా అనుగ్రహాన్ని పొందటానికి నేనే నీకు మార్గాన్ని చూపాను. అయితే మార్గాన్ని అనుసరించాల్సిన బాధ్యత మాత్రం నీదే. ఎప్పుడైతే నువ్వు ఈ మార్గాన్ని అనుసరిస్తావో నేను నా మాటను నిలబెట్టుకుంటాను. వెంటనే నా అనుగ్రహం నీకు అందుతుంది. ఏ రోజైతే నువ్వు నా అనుగ్రహాన్ని పొందుతావో ఆ రోజు నుంచి నీ జీవితం మారుతుంది. ఎంత గొప్పగా మారుతుందంటే నీకు నోట మాట రాదు తల్లి, అంత గొప్ప సంతోషం నీ చెంతకు చేరుతుంది. నేను తప్పకుండా నా మాటను నిలబెట్టుకుంటాను బిడ్డ. మరొక్కసారి చెబుతున్నాను, నా సచ్చరిత్ర పారాయణ చేయి. ఈ తండ్రిపై ఉన్న నమ్మకం రెట్టింపవుతుంది. నా లీలలు నీకు అర్థమవుతాయి. నాపై ఉన్న భక్తి కొండంతగా పెరుగుతుంది. వీటన్నిటి ద్వారా నువ్వు గొప్ప భవిష్యత్తును పొందుతావు. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకే ఒక్క విషయం. ఇవన్నీ కూడా మనకు జరగాలంటే శ్రద్ధాసబూరితో ఉండాలి, పూర్తి శరణాగతి పొందాలి. ప్రతిరోజు కూడా ఎప్పుడైనా సరే బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు అలవాటు అవుతాయంటే బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేసినప్పుడు అర్థమవుతాయి. ఎందుకంటే ఆ సచ్చరిత్రను పారాయణ చేయడం ద్వారా ఆ తండ్రి లీలలు మనకు అర్థమవుతాయి. ఆ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, భక్తి, శ్రద్ధలు ఇవన్నీ కూడా రెట్టింపు అయిపోతాయి. ఆ సమయం నుంచి బాబాగారు ఏం చెప్పినా సరే శ్రద్ధగా వింటాం. ఆ తండ్రి ఏ మాట కూడా ఊరికే చెప్పరు. ఏ చిన్న మాట చెప్పినా అందులో ఎంతో పరమార్థం ఉంటుంది అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఒక్కొక్క కోరికను నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క పూజను చేయనవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకే ఒక్క పూజ సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం.
ఇది ఎంతో పుణ్యాన్ని తన బిడ్డలకు తెచ్చిపెడుతుందండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు సచ్చరిత్ర పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి. ఆ తండ్రి దగ్గర పూర్తి శరణాగతి పొందండి. ప్రతిరోజు కూడా ఆ తండ్రి నామస్మరణ చేస్తూ ఉండండి. తప్పకుండా మీ జీవితాన్ని మీరు కోరుకున్న దానికంటే అద్భుతంగా మార్చి మీకు అందిస్తారండి ఆ తండ్రి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.